హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్గా పాయసం చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి సొరకాయ అండ్ క్యారెట్తో చేశాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. నేను హౌస్ షిఫ్ట్ అయ్యాను కదా, కొత్త ఇంట్లో ఏదైనా స్వీట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకున్నాను. క్యారెట్ ఒకటి, తర్వాత వచ్చేసి సొరకాయ ముక్క, అంటే ఇది రౌండ్ సొరకాయ ఉంటుంది కదా, అది ఒక పావు ముక్క తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకున్నాం. ముందుగా దీనిలో ఒక 30 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. గోల్డ్ ప్యాకెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 లీటర్ వేసేసి తర్వాత వచ్చేసి ఇంకొంచెం పాలని వేసుకొని నేను కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నాను పాయసంలో. చాలా అంటే చాలా బాగుంటుంది అనేసి ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో. మీరు మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బొంబి రవ్వనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము క్యారెట్ని తురిమేసుకుందాము. నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇలాగా తురమడము సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఏదైనా రైట్ హ్యాండే కదా మనకి. ఇప్పుడు క్యారెట్ తురిమేసి అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ సొరకాయ ముక్కను కూడా చక్కగా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో తురిమేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈలోగా మనకి పాలు అనేది పొంగొచ్చేసాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీనిలో యాడ్ చేసేసుకుందాము. ఈ దసరా హాలిడేస్లో ఇలాగా పాయసం చేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పిల్లలకి చలవ కూడా చేస్తుంది, అలాగే మనకి పని కూడా కొంచెం తగ్గుతుంది. ఇది వచ్చేసి ఒక 3 days వరకు స్టోర్ ఉంటుంది. చక్కగా ఇలా చేసేసి చల్లార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేమనుకోండి, చక్కగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు కావాలి అనుకుంటే కనుక చక్కగా వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకొని మరీ ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇప్పుడు నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్న బౌల్లో కొంచెం పాలను వేసేసి ఇప్పుడు నేను ఒక 2 tablespoon అంతా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కావాలి అనుకుంటే కనుక ఒక 2 tablespoonల బియ్యాన్ని నానబెట్టేసి ఒక అరగంట పాటు దానిలో ఒక 2 జీడిపప్పులను అలాగే ఒక 2 బాదం పప్పులను నానబెట్టేయండి. బియ్యంతో పాటు నానబెట్టేసి చక్కగా పేస్ట్ చేసేసి తర్వాత నేను చెప్పిన టైంలో మీరు యాడ్ చేసుకుంటారు. కానీ పేస్ట్ చేసి వేయడం వలన చాలా అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే లేదంటే కనుక ఒక 2 tablespoonల బొంబి రవ్వని నేతిలో ఫ్రై చేసి అయినా వేసేసుకోవచ్చు. నేను మరొక బౌల్ పెట్టేసుకున్నాను. సగ్గుబియ్యం ఉడికిపోతున్నాయి, పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక గిన్నె తీసేసుకొని దీనిలో ఒక 2 tablespoonల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ నెయ్యి అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది చక్కగా మనం ఐస్ క్రీమ్లా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి తక్కువ నెయ్యినే వేస్తున్నాను. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఫ్రై చేసేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పుని ఫ్రై చేస్తున్నాను. కావాలి అనుకుంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక అయిపోయింది, నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ని దీనిలో వేసేసుకుందాము. క్యారెట్ అలాగే సొరకాయ తురుము కూడా వేసేసుకుందాము. వేసేసి చక్కగా కొంచెం ఫ్రై చేసుకుందాము. అంటే దీనిలో కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా చేసి పెడుతూ ఉంటే పిల్లలకు కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం హాలిడేస్లో పిల్లలకి మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం కదా. వీళ్ళు కాసేపటికి మమ్మీ ఆకలి అంటూ ఉంటారు కదా. అందుకనేసి ఇలా కొంచెం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2 రోజులు అనేది మనకి కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. మా ఇంట్లో ఇది 2 రోజులు కాదు ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. ఒక రోజైతే చాలు నేను చేస్తున్న పాయసానికి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం దీనిలో కొంచెం ఒక tablespoon పంచదారని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి తింటున్న టైంలో స్వీట్నెస్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసి
మనకి చాలా బాగా తెలుస్తుంది, స్వీట్గా అనిపిస్తుంది కొంచెం. లేదనుకుంటే కనుక ఏదో సప్పగా ఏదో తింటున్నట్టు ఉంటుంది. అందుకనేసి కొంచెం ఈ క్యారెట్లోని స్వీట్నెస్ అలాగే సొరకాయ కూడా పడుతుంది కదా, అందుకనేసి 1 టేబుల్ స్పూను పంచదార వేసి ఇలాగా దీనిలో వాటర్ వస్తాయి కదా, ఇప్పుడు 1 నిమిషం అలా పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో ఉన్న సొరకాయ అలాగే క్యారెట్లోని వాటర్ అనేది అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో వచ్చేసి మనము కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. 1 పావు గ్లాస్ అయితే చాలు, ఎందుకంటే మనకి ఇది మగ్గడం కోసమే. ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటారు కదా, కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేయాలి అనుకుంటే కనుక ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటు పప్పలు కూడా వండుకుంటారు కదా, చక్కగా పప్పలతో పాటు ఈ స్వీట్ని చేసి పెట్టేసుకుంటే మనకి ఒక 2 రోజులు అనేది కలిసి వచ్చేస్తుంది. ఇప్పుడు 1 పావు గ్లాస్ అంతా వాటర్ని వేసాను, అంటే చిన్న గ్లాస్తో 1 గ్లాస్ అన్నమాట. కొంచెం దీనిలో ఒక పెద్ద ముక్క ఒకటి ఉండిపోయింది, సరే నేను తీసేస్తున్నాను దీన్ని తీసి ఇక నేను పక్కన పెట్టేశాను. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మధ్యలో కొంచెం కలుపుకుంటూ చూసుకుంటూ ఉందాము, ఎందుకంటే స్టీల్ గిన్నె కదా మాడుతుంది, అందుకనేసి ఇది చక్కగా కుక్ అయిందో లేదో చూసుకుంటూ ఉందాము. ఈలోగా ఒకసారి సగ్గుబియ్యం ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము. ఇది మరీ చిక్కగా అయిపోయింది ఫ్రెండ్స్, కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను నేను, మరిగిపోయాయి సగ్గుబియ్యం. ఓకే, ఇక నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. 1 హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను సగ్గుబియ్యంలో. ఇప్పుడు ఇది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకొంచెం కుక్ అవ్వాలి ఫ్రెండ్స్, తక్కువగా కుక్ అయింది, కొంచెం సాఫ్ట్గా అయితే చాలు. చక్కగా మనము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ఒక 5 మినిట్స్ పెట్టేసుకుందాము. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, మూత పెట్టాను, ఇంకొంచెం వాటర్ అనేది దీనిలో రిలీజ్ అయ్యింది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ని మగ్గిచ్చేసుకుందాము. ఇక కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందాక మనం సగ్గుబియ్యం పాలలో వేసి కాచి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి తీసుకుని దీనిలో మేము వేసేసుకుందాము. చక్కగా దీన్ని ఇక బాయిల్ అయ్యేలాగా చేసేసుకుందాము. ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, చిక్కగా, చూడడానికి కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. మీకు వీడియోలో అయితే అంత సరిగ్గా కనిపించట్లేదు, కానీ కొంచెం గ్రీన్ కలర్లో అలాగే ఆరెంజ్ కలరు, సగ్గుబియ్యం వచ్చేసి వైట్ కదా, ఈ 3 కలర్స్లో భలే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్, చూడడానికి అయితే చాలా అట్రాక్షన్గా చాలా బాగుంది. తర్వాత కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఎలాగో పిల్లలైతే తొందరగా లైక్ చేసి తినేస్తారన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మూత అయితే పెట్టమాకండి, మీడియం ఫ్లేమ్లోనే చక్కగా బాయిల్ అయ్యేలాగా చేసేసుకుందాము. ఇప్పుడు మనం దీనిలో నేను వెనిలా ఎసెన్స్ని కానీ, నా దగ్గర బటర్ స్కాచ్ ఉంది, ఆ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఉంటే వేసుకోండి, ఏ ఫ్లేవర్ ఇష్టమైతే మీకు ఆ ఫ్లేవర్ వేసుకోండి. మీ దగ్గర ఇదేమీ లేదు అనుకుంటే కనుక యాలుక్కాయ పౌడర్ని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు అనుకోండి, ఈ టైంలో కొంచెం బొంబాయి రవ్వని నేతిలో ఫ్రై చేసేసి ఈ స్టేజ్లో వేసేసుకోండి. లేదు అనుకోండి, బియ్యం నానబెట్టుకోమన్నాను కదా, ఆ బియ్యాన్ని చక్కగా సన్నగా మిక్సీ పట్టేసి ఈ స్టేజ్లో వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత 10 మినిట్స్ తర్వాత అప్పుడు మనం దీనిలో షుగర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇప్పుడు పంచదారని యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. చక్కగా ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకుందాము. మీ దగ్గర కనుక కండెన్స్డ్ మిల్క్ ఉంటే కనుక కొంచెం వేసుకున్నాను అనుకుంటే కనుక పంచదారని తగ్గించి వేసుకోండి. లేదు అనుకుంటే కనుక పంచదార ఒక చిన్న కప్ అంతా వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత లుకింగ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఈ రెసిపీని వండుకొని ఎంత బాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని చక్కగా బాయిల్ చేసుకుందాము. కండెన్స్డ్ మిల్క్ ఉంటే కనుక ఈ టైంలో యాడ్ చేసేయండి. అది కూడా ఇంకా చిక్కదనాన్ని ఇస్తుంది పాయసానికి. ఎప్పుడు చేసుకునే పాయసంలా కాకుండా ఇలాగా కొంచెం
డిఫరెంట్గా చేసుకుందాము. ఇప్పుడు ఇందాక నేను కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా దీనిలో యాడ్ చేసేస్తున్నాను. అంటే మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే కనుక కస్టర్డ్ మిక్స్ వేసాం కదా, ఒకేసారి ఇదవుతుంది, తొందరగా చిక్కబడిపోయి ఇదైపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదు. అందుకనేసి ఇప్పుడు మంటని